ఒక ఇంటికి కావలసిన కనీస అవసరాలు 203 ఇండ్లు కావాలన్నారు. కొన్ని ఇంటి జాగాలు ఉన్నాయి, కొంతమందికి ఇంటి జాగాలు లేవన్నారు. అందుకే 203 ఇండ్లకు ఇంటి జాగాలు కొని ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊర్లో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ ఊర్లో 48 మందికి పింఛన్లు కావాలన్నారు. అది కూడా ఒకటి ఆదేశించాను. ఆ 48 మందికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నా. ఇంకొక విషయం కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎవరైతే ఇప్పటికే 64,50,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం, కానీ ఇటీవల కాలంలో కొంతమంది అర్హులు కాని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరికీ సహాయం చేయాలనున్నా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని విస్మరించడం కరెక్ట్ కాదు. అందుకనే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది, ఓసారి అనిపిస్తుంది, నేను ఆ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. 6,000 చేస్తే ఇప్పుడు 6,000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది వికలాంగులకి. కానీ వాళ్ళందరూ 15,000 కావాలంటున్నారు. అంటే డబ్బులు సంపాదిస్తే మీకోసమే కష్టపడతా, తిరిగి మీకే ఇస్తా, మీ పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా.